హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్. మార్కెట్లో ఇన్ని బిజినెసెస్ ఉండగా మీరు ట్రేడింగ్ బిజినెస్ ఎందుకు రావాలనుకున్నారు, జాబ్ వదిలేసి? అలానే లేదు. నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఏదో ఒక బిజినెస్ చేయాలి. 9 to 5 జాబ్లో ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు సర్వైవ్ అని నాకు అర్థమైంది. ఓకే. ఏదో బిజినెస్ ట్రై చేస్తూ వన్ బై వన్ అవన్నీ ఫెయిల్ అయ్యేసరికి నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో తెలిసింది ఏంటంటే ఆ బిజినెస్ కన్నా దిస్ ఇస్ వెరీ ఏంటి మనీ అన్లిమిటెడ్. రెండోది ఏ బిజినెస్ ఎందుకు చేస్తాం, మనకి అందులో మనీ ఉండాలి. మనీ లేదో రాదు. ఇప్పుడు మార్కెట్ సైజే నీకు 100 రూపాయలు అనుకో, నువ్వు 100 రూపాయలు నువ్వు ఆల్రెడీ 10 రూపాయలు సంపాదించుకుంటే ఎలాగా? కానీ నీ మార్కెట్ సైజే 100 కోట్లు అనుకో, అందులో నీకు 1% వచ్చినా యూ విల్ బికమ్ ఏ కరోడ్పతి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మార్కెట్. ఓకే. స్టాక్ మార్కెట్ అన్లిమిటెడ్ మనీ ఉంది. అంటే దిస్ ఈస్ లైక్ ఏ ఓషన్, మహాసముద్రం అంటే ఇప్పుడు వేరే వేరే బిజినెస్లు ఉంటాయి కదా, అవన్నీ చిన్న చిన్న నదులు, కాలువలు, చిన్న చిన్న పాయింట్స్, సరస్సులు అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ అయితే తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ అనుకో, ఆ హెల్త్ కేర్ డబ్బులు కూడా తిరిగి నువ్వు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దానికి ఒక ఐపీఓ వస్తుంది, అది కూడా ఒక మార్కెట్ షేర్ లిస్ట్ అవుతుంది బిఎస్సీలోనో ఎన్ఎస్సీలోనో, అది అల్టిమేట్గా స్టాక్ మార్కెట్లోకి రావాలి. సో ఆ వెల్త్ అంతా దాని యొక్క క్యాపిటల్ సైజ్ని డిసైడ్ చేసేది స్టాక్ మార్కెట్లో పెడతావు. అలాగే నువ్వు రియల్ ఎస్టేట్ తీసుకున్నావు, దానికి సేమ్ అంతే. అది తిరిగి నువ్వు బ్యాంకింగ్ తీసుకో, ఇన్సూరెన్స్ తీసుకో, ఆ డబ్బులన్నీ తిరిగి స్టాక్ మార్కెట్ అనే ఓషన్లోకే వస్తాయి. అవును. అన్లిమిటెడ్ మనీ ఉంటుంది. ఆ అన్లిమిటెడ్ మనీలో 0.01% కనుక నువ్వు సాధించిన. సో రెండో పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడు కూడా చెప్పాను, నేను ఏదో వీడియోలో కూడా చెప్పాను, ఫస్ట్ అన్లిమిటెడ్ మనీ స్టాక్ మార్కెట్లో ఉంది. వ్యూవర్స్ కూడా చెప్పేదంటే మీరు అటువంటి బిజినెస్ని చూస్ చేసుకోండి వైజ్గా. తర్వాత మనీ బ్యాంకింగ్ సెక్టర్లో ఉంది. మనం పెట్టిన డబ్బులన్నీ బ్యాంకులో కలుతాయి. బ్యాంకులో డబ్బులు కూడా స్టాక్ మార్కెట్లో కలుతాయి. తర్వాత రియల్ ఎస్టేట్లో డబ్బులన్నీ థర్డ్ కేటగిరీ ర్యాంక్లో ఉంటాయి. ఫోర్త్ కేటగిరీ ఇన్సూరెన్స్ కానీ, ఇంకా వేరే బిజినెస్లు కానీ, ట్రావెలింగ్ రిలేటెడ్ బిజినెస్ కానీ, అంటే అవన్నీ నెక్స్ట్ వస్తాయి. ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి. ఫస్ట్ మాత్రం అన్లిమిటెడ్ లో స్టాక్ పొజిషన్ ఉంది స్టాక్ మార్కెట్, తర్వాత బ్యాంకింగ్, తర్వాత రియల్ ఎస్టేట్. నాకు తెలిసింది, మేబీ ఐ మైట్ బి రాంగ్ ఆర్ రాంగ్. సో అందుకని మీరు తెలివిగా చూస్ చేసుకున్న బిజినెస్ ఇవే. ఎందుకు మార్కెట్ క్యాపిటల్ పెద్దది కదా, నేను 0.01% వచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ రిల్ ఎస్టేట్ లో నేను ఇంతకుముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశాను. అందులో నేను ఒక 1 crore అమ్మితే నాకు 2% కమిషన్ వచ్చేది, 2 లక్షలు వచ్చేది. నువ్వు వేరే ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియేట్ బిజినెస్ ఏదన్నా అమెజాన్లో ఉందనుకున్నావు, ఆ ప్రోడక్ట్ 2,000, నీకు వచ్చే కమిషన్ అందులో 200 వస్తుంది. సేమ్ వర్క్ ఉంటుంది మోస్ట్లీ. అఫ్కోర్స్ డిపెండ్స్, అటు ఇటు ఉంటుంది. చూడు, అక్కడ నువ్వు ఒక అమ్మితే నీకు 2 లక్షలు వస్తుంది. ఇక్కడ చిన్న మామూలు ప్రోడక్ట్ 3,000 రూపాయలు అమ్మితే నీకు 300 వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మనీ ఎక్కడ ఎక్కువ ఉందో అటువంటి వాటిలో మనం బిజినెస్లో ఉంటే మనం నేర్చుకుంటాం, అక్కడే డబ్బులు కూడా సంపాదించుకోవాలి. సో ఎందుకంటానంటే, అందుకని నేను అన్లిమిటెడ్ మనీ ఉంది, స్టాక్ మార్కెట్లో అన్లిమిటెడ్ మనీ ఉంది. సో నేను అందులో 0.01 చేసినా నాకు వస్తుంది. రెండోది ట్రేడింగ్ బిజినెస్లో ఆర్ ఇన్వెస్ట్మెంట్లో కూడా నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? టైం ఫ్రీడమ్. ఇప్పుడు నేను కనుక అది ఆటోమేటిక్గా నా ఆల్గోలో ట్రేడ్ జరుగుతూ ఉంటుంది, నేను నా పని చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను బిజినెస్ ఒక కంపెనీ నడిపితే సీఈఓ అయినా కానీ నేను మార్నింగ్ వెళ్ళాలి, ఆ మార్కెటింగ్ టీమ్తో మాట్లాడాలి, ఫైనాన్స్ టీమ్తో మాట్లాడాలి, వీళ్ళందరితో పీపుల్తో మాట్లాడాలి, ఆ సిస్టమ్స్ కరెక్ట్గా రన్ అవుతుందో చూడాలి. అన్నీ నాకు జాబ్ ఉంది. నేను ఏదో పడుకుంటే ఇంట్లో బిజినెస్ రన్ అయిపోదు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఆటో మోడ్లో ఉంటే తప్ప. ఎంత ఆటో మోడ్లో ఉన్నా కానీ నువ్వు వెళ్ళి చేయాల్సిన పని ఉండదు. అది ఇదనుకోండి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా, నా టైం నాకు ఉంది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు బాగా ఉంది. ఓకే. సో దట్ ఈస్ వై ఐ చూస్ వేరే కన్వెన్షనల్ బిజినెసెస్ కన్నా ఆర్ జాబ్ ఆబ్వియస్లీ మనం జాబ్లో ఉన్నాడు బిజినెస్ చేయాలనుకుంటాడు, బిజినెస్లో చేయాలనుకున్నాడు కూడా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నాడు. సో ఆ ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో ఉంది కాబట్టి నేను ఇది ఎక్కువ నేను చూస్ చేసుకుంటాను. ఓకే సార్, యూజువల్లీ ట్రేడింగ్లో ఒక యాజ్ ఎ బిగినర్ ఎవరైనా రావాలనుకుంటే ట్రేడింగ్లో డబ్బులు పోతాయని అపోహతో కానీ, లేకపోతే ఒక మైండ్ ఫిక్స్తో ఉంటారు. నిజంగా ట్రేడింగ్లో డబ్బులు పోతాయని నమ్మే వాళ్ళకి మీరే అంటారు? డబ్బులు ప్రతి దాంట్లో పోతాయి కదా. 99% ఆర్ 95% పీపుల్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్. ఎనీ బిజినెస్లో కూడా అందరూ గ్యాంబ్లింగ్ చేస్తారు. ఇప్పుడు నాకు రిలేటెడ్ గురించి తెలియదు అనుకో, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి డబ్బులు ఉన్నాయి కానీ 100 కోట్లు ఏది పెడితే అది కొనేసి, ఏది పెడితే అది చేసేసాను అనుకోండి, డబ్బులు పోతాయి. బికాస్ నీకు ప్రాపర్ బిజినెస్ మేనేజ్మెంట్ తెలియదు, ప్రాపర్గా స్ట్రాటజీ తెలియదు, సక్సెస్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీ తెలియదు, సేల్స్ టీమ్ని ఎలా ప్రమోషన్ ఎలా చేయాలి, ఇవన్నీ తెలియకుండా నీకు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతే ఏ బిజినెస్ చేసినా కానీ లాస్ అవుతుంది. ట్రేడింగ్ కూడా ఒక బిజినెస్. ట్రేడింగ్ అది ఆల్సో లైక్ ఏ బిజినెస్, వెరీ అదర్ కన్వెన్షనల్ బిజినెస్ లాగా. ఏ బిజినెస్లో లాస్ ఉంటాయి, ప్రాఫిట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే. ఇందులో కూడా మనకు సినిమా ఫీల్డ్ ఉంటుంది, అందులో కూడా మీరు 10% సక్సెస్ అవ్వచ్చు. రియల్ ఎస్టేట్లో 10% సక్సెస్, మీకు సక్సెస్ అనే వాళ్ళే కనపడుతున్నారు, దాని వెనకాల ఎంతమంది ఫెయిల్ అయ్యారో తెలియదు. ఆ 90% ఫెయిల్ అయ్యేది కూడా ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కూడా అంతే. దానికి స్పెషల్గా మనం ఏంటంటే అది ఎక్కువ కనపడుతుంది కాబట్టి అందరూ లాస్ అవుతారండి. నువ్వు ఫెయిల్ అయిన అడిగితే ఫెయిల్ అయినా చెప్తాడు. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఐఏఎస్ ఎలా పాస్ అవ్వాలనేది ఐఏఎస్ పాస్ అయిన దగ్గరికి వెళ్ళి చెప్తావా, లేదా ఫెయిల్ అయిన దగ్గరికి తీసుకెళ్ళి జాయిన్ చెప్తావా?
పాస్ అయిన ఎగ్జాక్ట్లీ పాస్ అయ్యి అడిగితే ఆడు ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తాడు, ఫెయిల్ అయిన అడిగితే ఫెయిల్ అయినది. ఎందుకంటే మన చుట్టూ ఉండేది ఇప్పుడు ఫెయిల్యూర్స్ కదా, అవును. ఆబ్వియస్గా అదే పడతా అంతే అంతే మనం ఫీల్ అయిపోతాం, లాస్ అయ్యి. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ కన్వెన్షనల్ బిజినెస్ లాంటిది. బట్ మీకు సరైన వేలో మీకు నాలెడ్జ్ ఉండి మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్. సార్ యూజువల్ మీరు ఏమేమి ట్రేడ్ చేస్తారు? మీరు నిఫ్టీ ట్రేడ్ చేస్తారా, కమోడిటీసా, మీకు ఏదంటే ఇష్టం మెయిన్? సో నాకు అన్ని, నేను బేసికల్గా ప్రైస్ యాక్షన్ ట్రేడ్ ప్రైస్ అంటే నాకు అది డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, కమోడిటీయా, ఫారెక్సా, లేకపోతే యుఎస్ మార్కెట్స్ అని. కాకపోతే ఒక్కోదానికి ఉన్న లిమిటేషన్స్ ఉన్నాయి. నేను బేసిక్గా చేసేది ఏంటంటే మొన్న దాకా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ చేసేవాడిని. ఎప్పుడైతే వీక్లీ ఎక్స్పైరీ తీసేసారో నేను నిఫ్టీ ఉంది కాబట్టి నిఫ్టీలో చేసుకుంటాను. ఇప్పుడు మిడ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఏదైతే ఉందో అది చేసుకుంటుంది. ఇంతకుముందు కమోడిటీ కూడా చేసేవాడిని, కానీ కమోడిటీ మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉండాలి కాబట్టి నాకు అంత ఓపిక లేదు. బట్ ఎంత అయినా ఆల్గోనర్ అయినా ఒకసారి మానిటర్ చేయాల్సింది వస్తుంది నైట్ ఏమైనా ఇష్యూస్ వచ్చింది. సో బేసికల్లీ ఇప్పుడు నేను ఇండియన్ మార్కెట్లో చేసేది నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్. ఓన్లీ నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్. ఎక్కువ ఏదంటే ఇష్టం మీకు? నిఫ్టీ ఇప్పుడు అదే. ఓకే, నిఫ్టీ ఎందుకు ఇష్టం? ఇష్టం అనేది లేదు. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటారు. ఆ డబ్బులు అన్నింటిలో వస్తాయి, కాకపోతే ఏంటంటే లిమిటేషన్. ఇప్పుడు కమోడిటీలోనే వస్తాయి కానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవుతుంది. లిమిటేషన్స్ ఉన్నాయి. నిఫ్టీ అనుకో ఓన్లీ 6 గంటలే, మానిటర్ చేసిన టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా టీం చూసుకుంటుంది. 6 గంటల్లో యూ కెన్ డూ ఎనీథింగ్. అర్థమైందా? ఇప్పుడు నిఫ్టీలో ఎందుకు మీరు ఇష్టం అన్నారు కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీలోనే ఉంది. ఓకే, ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీలో ఉంది, ఇప్పుడు అది తీసేశారు కాబట్టి మనకు నిఫ్టీలోనే చేస్తాం. సో థ్యాంక్ యూ హర్ష గారు, మా సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్.